నల్గొండ జిల్లాలో తెలుగు ప్రజలు అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకునే ప్రధాన పండుగల్లో సంక్రాంతి ఒకటి. 3 రోజుల పాటు జరిగే ఈ పండుగ సందర్భంగా పల్లెలన్నీ కలకలలాడుతుంటాయి. ఉద్యోగాలు, ఉన్నత చదువుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు కూడా సంక్రాంతి పండుగకు స్వగ్రామాల బాట పడుతుండటంతో గ్రామాల్లో ప్రత్యేక సందడి నెలకొంటుంది. ముత్యాల ముగ్గులతో లోగిళ్లు నిండగా భోగి భాగ్యాలతో భోగిని ఘనంగా జరుపుకుంటారు. సంక్రాంతి సకల సంపదలు అందించి అష్టైశ్వర్యాలు సిద్ధించాలని, ఆయురోగ్యాలు ప్రసాదించాలని మనసారా ఆకాంక్షిస్తూ కనువిందుగా ఈ పండుగను నిర్వహిస్తారు. ఇక ఈ సంక్రాంతికి మరో 2 రోజులే సమయం ఉండటంతో ఇప్పటికే గ్రామాల్లో సందడి మొదలైంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగలు అమరానందుతున్నాయి. ఓవరాల్గా చూసినట్లయితే తెలుగు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే తెల్లవారుజాము నుంచి భోగి మంటలు పెద్ద ఎత్తున విధుల్లో కావచ్చు, తమ ఇతర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున చేసుకొని పెద్ద ఎత్తున సంబరాలతోని సాంప్రదాయంగా నృత్యాలతోటి కూడా అమరానందుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ 3 రోజులు జరుపుకుంటారు. అంగరంగ వైభవంగా కూడా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి సాంప్రదాయాలే కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రైతులు చేసేటటువంటి అనేక పంటలు వర్ధిల్లాలని చెప్తూ కూడా చేస్తారు. గోవులను కూడా పూజిస్తూ ప్రధానంగా గోపూజలు కూడా చేసుకొని తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున మహిళలు కూడా ఆ ప్రాంతాల్లోని ఇంటి ముందు అలంకరణ చేసుకుంటూ ఆ దేవుని పూజలతో పాటు అక్కడ ఉన్నటువంటి పిండి వంటలతో పాటు అన్ని అలంకరించి పూర్తిగా అంటే సంక్రాంతి సంబరాలు జరిగేటటువంటి 3 రోజులకు సంబంధించిన అశేష ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ పండుగకు పూర్తి పూజలతో పాటు అనునిత్యం జరిగేటటువంటి అంటే పంట ఫలితాలు కావచ్చు, దానికి సంబంధించిన గోపూజలే కావచ్చు, ఇవన్నింటికి నిత్యము రైతులకు ఆనందపరిచేటటువంటి అనేక విషయాలలో కూడా సంక్రాంతి పెద్ద పూజ కూడా చేసుకునే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతానికి మనము నల్గొండ జిల్లా కేంద్రంలోని ఒక రైతు ప్రధానంగా ప్రతిసారి జరిపేటువంటి వేడుకల్లో పాల్గొంటుంటారు. దీనికి సంబంధించింది కూడా వీటన్నిటికీ అనుగుణంగానే చేస్తూ ఈ పండుగలో ప్రాముఖ్యత పాల్గొంచుకుంటున్నటువంటి వన్నర్ ప్రసాద్ గారు కూడా మనతో పాటు ఉన్న వారిని అడిగి తెలుసుకుందాం. అలా చెప్పండి, ప్రతిసారి భోగి మండలంలో సాంప్రదాయంగా జరిగేటటువంటి ఈ పండుగలో సంక్రాంతికి సంబంధించిన ప్రాముఖ్యత ఉంది. సంక్రాంతి పండుగ అంటేనే సంబరాల పండుగ. ముఖ్యంగా మన యొక్క రైతులందరూ కూడా వారి యొక్క పంట ఇంటికి వచ్చి సుఖశాంతులతో ఉండే ఒక పండుగ. ఆ రైతులను ఇన్ని రోజులు 360 రోజులు కష్టపడి రైతుకు సేవ చేసిన గోవులను, పశువులను కూడా పూజించే పండుగ ఈ యొక్క సంక్రాంతి పండుగ. సంక్రాంతి అంటేనే ఒక నెల రోజుల ముందు నుంచి కూడా మన మహిళా మాతలందరూ కూడా ఎవరెవరి ఇంటి ముందు రకరకాల ముగ్గులు వేసి మన యొక్క కల్చర్ను ప్రారంభిస్తారు. భోగి నాడు మన యొక్క చెడు ఆలోచనలను ఈ యొక్క మంటలో దహనం చేసి మంచి ఆలోచనలు తీసుకోవాలనే ఒక భోగి యొక్క పరమార్థం. ముఖ్యంగా ఈ యొక్క సంక్రాంతి అంటేనే సూర్య గమనం కూడా మారుతుంది. మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించి ఇన్ని రోజులు మనకు చీకటి ఎక్కువగా ఉండేది, నేటి నుంచి పగలు ఎక్కువ అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి మన యొక్క కల్చర్లో ప్రకృతిని పూజించాలనే ఒక తాత్పర్యం ఈ యొక్క పండుగలో ఉన్నది. కాబట్టి ప్రకృతిని ప్రేమించి మన అందరం కూడా సుఖశాంతులతో ఉండాలని మరొకసారి తెలుగు ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. తెల్లవారుజాము నుంచి మహిళలు కూడా పెద్ద ఎత్తున భోగి వంటలతో పాటు అక్కడ ఉన్నటువంటి పిండి వంటలు, ప్రధాన పూజలు కూడా చేసుకుని పూజిస్తున్నటువంటి పరిస్థితి. చెప్పండి, పూర్తిగా అంటే సంక్రాంతి పండుగ సందర్భంగా జనరల్ గా ఆనవాయితీగా వస్తుంది, దాని సాంప్రదాయంగా చేస్తున్నటువంటి పూజలే కావచ్చు, దీనికి సంబంధించిన బేసిక్ గా మేము హైదరాబాద్ లో ఉంటాము. సంక్రాంతి కోసమే నల్గొండ వరకు వచ్చాము. మా అమ్మగారు ఇల్లుది. ఇక్కడ బాగా చేస్తారు. భోగి అనేది మనము ఉన్న చెడు దృష్టి అంతా పోయి అందరికి శుభాలు జరగాలని చెప్పి వేస్తాము. ఈవినింగ్ పిల్లలకి భోగి పండ్లు పోసి వాళ్ళకి ఏవైనా ఈవిల్ అయి ఉంటే పోయేసి వాళ్ళకి ఎవ్రీథింగ్ గుడ్ జరగాలని సెలబ్రేట్ చేసుకుంటాము. తెల్లవారి పొంగల్ ఏంటంటే కొత్తగా పంటను పండించి దాన్ని స్వీట్ తో యాడ్ చేసి సెలబ్రేట్ చేసుకుంటాం. అనేక విషయాలలోని పాటిస్తూ నూతన అంటే సాంప్రదాయానికి సంబంధించినటువంటి సంక్రాంతి భోగి పండుగలతో చేస్తున్నారు. మహిళలతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. తెలుగు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ గొబ్బెమ్మలు అనేది ఆవు పేడతో చేసేవి. ఇదివరకు ఆవు పేడతోటే కల్లాపు చల్లేవారు. ఆవు పేడ అనేది శ్రేష్టమైనది. మనం తీర్థ ప్రసాదంలో కూడా కొంచెం 2 డ్రాప్స్ ఆవు పేడ కూడా పిండేవారు. ఎందుకు అంటే అది వ్యాధి నిరోధక శక్తి ఆవు పేడలో ఉంటుంది కాబట్టి వాళ్ళు అది
డైరెక్ట్ గా తీసుకోలేరు కాబట్టి ఎవరికి తెలియకుండా కూడా శాస్త్రజ్ఞులు కానీ హోమియోపతి డాక్టర్లు కానీ వాళ్ళందరూ కూడా అది పెట్టేవారు. మనం అట్లా తీసుకోలేని వాళ్ళు కొంతమంది కూడా ఇట్లా ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఇది శ్రేష్టం జరగాలి అని మన పెద్దవారు ఆలోచించి ఈ ఆవు పేడతోటి కల్లాపలు చల్లటం, ఆవు పేడతోటి బొబ్బెమ్మలు నెల రోజులు పెట్టడం, ఆ గొబ్బెమ్మలను తీసుకుపోయి రథసప్తమి రోజు మళ్ళీ కొత్త బియ్యము, కొత్త చెరుకు కొత్తదే వస్తుంది, బెల్లం దాంతో తయారవుతుంది. ఈ కొత్త బియ్యం ఇవన్నీ వేసి పొంగల్ వండి సూర్యుడికి నైవేద్యం పెట్టి, సూర్యదేవ మమ్మల్ని నువ్వు లేకుంటే పంటలు పండవు, ఆరోగ్యాలు సరిగ్గా ఉండవు, నువ్వు మా అందరిని సరిగ్గా కాపాడు తండ్రి అని ఆ రోజు లాస్ట్ రోజు సూర్యుడికి నైవేద్యం పెట్టి మనం రథసప్తమి రోజు ఆయన కృతజ్ఞతగా ఆ రోజు ఆ పండుగ జరుపుకుంటాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మనం చూస్తున్నాము భోగి మంటలు కాపుకునేటటువంటి ప్రతి మహిళలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి అనవాయితీగా వస్తున్నటువంటి విషయాలలో కూడా వస్తున్నారు. దీనికి సంబంధించి ఓవరాల్ గా చూసుకున్నట్లయితే సంక్రాంతి సంబరాలు పెద్ద ఎత్తున అంబరాలు అంటున్నటువంటి పరిస్థితి. కోళ్ల పందాలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి పూర్తిగా ఎడ్ల పందాలు పెద్ద ఎత్తున ఆనవాయితీగాను సాంప్రదాయ పరంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా సంక్రాంతి సంబరాలు పెద్ద ఎత్తున తెల్లవారుజాము నుంచి అంబరాలు అంటున్న క్రమంలో కూడా పూర్తిగా మహిళలతో పాటు పురుషులు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కోలాహల మధ్య పెద్ద ఎత్తున చేసుకున్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ శంకర్ తో శ్రీనివాస్, ఉమ్మడి నల్గొండ జిల్లా, బీఆర్కే న్యూస్.